బుచ్చిరెడ్డిపాళెం మండలం రేబాల గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ పుట్టాలమ్మ ఆలయంలో ఆదివారం నిర్వహించిన చలిపిండి పానకాలకు భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి సుగంధ భరిత పుష్పాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన చలిపిండి పానకాల కార్యక్రమంలో గ్రామంతో పాటు మండల నలుమూలల నుంచి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గ్రామంలో గత 15 సంవత్సరాల నుంచి ఉగాదికి నెల ముందు 3 ఆదివారాలు 3 మంగళవారాలు చలిపిండి పానకాలు చద్ది కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీ అని, అలా చేస్తే అమ్మవారి కృపా కటాక్షంతో పాటు భక్తుల కోరికలు తీరుతాయని అపార నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. అనంతరం ఉగాది పురస్కారం రోజు గ్రామోత్సవం నిర్వహించి ఉత్సవాలను ముగిస్తారు. ఆదివారం నిర్వహించిన చలిపిండి పానకాలకు ఉభయకర్తలుగా తూపిలి వెంకటరామరెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం రేబాల గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ పుట్టాలమ్మ ఆలయంలో ఆదివారం నిర్వహించిన చలిపిండి పానకాలకు భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి సుగంధ భరిత పుష్పాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన చలిపిండి పానకాల కార్యక్రమంలో గ్రామంతో పాటు మండల నలుమూలల నుంచి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గ్రామంలో గత 15 సంవత్సరాల నుంచి ఉగాదికి నెల ముందు 3 ఆదివారాలు 3 మంగళవారాలు చలిపిండి పానకాలు చద్ది కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీ అని, అలా చేస్తే అమ్మవారి కృపా కటాక్షంతో పాటు భక్తుల కోరికలు తీరుతాయని అపార నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. అనంతరం ఉగాది పురస్కారం రోజు గ్రామోత్సవం నిర్వహించి ఉత్సవాలను ముగిస్తారు. ఆదివారం నిర్వహించిన చలిపిండి పానకాలకు ఉభయకర్తలుగా తూపిలి వెంకటరామరెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.